హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నెల్లూరు జిల్లా నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి నియోజకవర్గంలో మొత్తం 2,31,202 మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే నెల్లూరు రాజకీయాల్లో ఉదయగిరి నియోజకవర్గానికి విశిష్ట స్థానం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన ఎందరో ఉద్దండులను కలిగిన ప్రాంతం ఇది. ఉదయగిరి నియోజకవర్గ ఓటర్ల తీర్పు భిన్నంగా ఉంటుంది. ఎన్ని పార్టీలు వచ్చినా తిప్పికొడుతూ ప్రజలు స్థానిక నాయకత్వాలకే ఇంతవరకు బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి కంబం విజయరామరెడ్డి మరియు పీఆర్పీ అభ్యర్థి సుంకర అంజనాద్రిలపై పోటీ చేసి 13,482 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2012లో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి బొల్లినేని వెంకట రామారావు మరియు కాంగ్రెస్ అభ్యర్థి కంబం విజయరామరెడ్డిలపై పోటీ చేసి 3,622 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి బొల్లినేని వెంకట రామారావు వైసీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై పోటీ చేసి 3,622 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి బొల్లినేని వెంకట రామారావు మరియు బీజేపీ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్లపై పోటీ చేసి 36,528 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి సురేష్ కాకర్ల మరియు కాంగ్రెస్ అభ్యర్థి సోము అనిల్ కుమార్ రెడ్డిల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.